నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ జమ్మలమడుగు ఎమ్మెల్యే కుమారుడు అరెస్టు చేసి డి అడిక్షన్ సెంటర్కు తరలించిన హైదరాబాద్ పోలీసులు. మత్తు వినియోగదారులపై ఉక్కుపాదం మోపుతున్నామన్న రామ్మోహన్ నాయుడు. గంజాయి సాగు నిర్మూలనే లక్ష్యమన్న హోంమంత్రి. పాఠశాలల్లోనూ మాతృభాషను తప్పనిసరి చేయాలన్న వక్తలు. ప్రపంచ తెలుగు మహాసభల్లో పిలుపు. మావోయిస్టు అగ్రనేత బర్సే దేవా లొంగుబాటు. పీఎల్జీఏకు భారీ దెబ్బగా భావిస్తున్నామన్న తెలంగాణ డీజీపీ. వెనెజువాలాపై దాడి చేసి మదురో దంపతులను బంధించిన అమెరికా. సైనిక దురాక్రమణగా అభివర్ణించిన రష్యా. తాజా అంశాన్ని చూస్తున్నాం. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఎస్వీఎస్ ఫార్మా పరిశ్రమలో పేలుడు జరిగింది. ఆ సమయంలో 14 మంది కార్మికులు పరిశ్రమలో ఉండగా అంతా క్షేమంగా బయటపడ్డారు. ఈ ఘటనపై అధికారులతో హోంమంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అడిగి తెలుసుకుందాం. ఆదిత్య పవన్, చెప్పండి, ఎస్వీఎస్ ఫార్మా పరిశ్రమలో ప్రమాదం ఎలా జరిగింది, అసలు వివరాలేంటి? చందు, అచ్యుతాపురం పారిశ్రామిక వేడ మరియు రాంబిల్లి పారిశ్రామిక వేడ సమీపంలో ఉన్నటువంటి ఎస్వీఎస్ కెమికల్ ఫార్మా ఇండస్ట్రీలో కొద్దిసేపటి క్రితం మంటలు వచ్చాయి. ఒక్కసారిగా దట్టమైనటువంటి నల్లని పొగంతా కమ్ముకుంది. ఆ సమయంలో 14 మంది కార్మికులు లోపల పనిచేస్తున్నారు. వారంతా కూడా వెంటనే ప్రమాదాన్ని గుర్తించి హుటాహుటిని బయటికి పరుగులు తీశారు. కాబట్టి కొంతవరకు కార్మికులంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం అయితే ఏ రకమైనటువంటి కార్మికులు లోపల ప్రమాద సంఘటన ప్రాంతంలో లేరనేది కొంత స్పష్టమవుతుంది. మరోవైపు సంఘటన జరిగిన వెంటనే ఈ సమాచారం తెలుసుకున్నటువంటి విపత్తు నిర్వహణ శాఖ, అగ్నిమాపక మరియు విపత్తు నిర్వహణ శాఖ ఫైర్ ఇంజిన్లన్నీ కూడా అనకాపల్లి, యలమంచిలి, అచ్యుతాపురం ఎస్సీజెడ్ లో కూడా ప్రత్యేకమైనటువంటి అగ్నిమాపక సంబంధించినటువంటి వాహనం సంసిద్ధంగా సంఘటనా ప్రాంతానికి చేరుకుంది. ప్రస్తుతం అయితే ఫైర్ ఫైటింగ్ కొనసాగుతోంది. ప్రస్తుతం అయితే అక్కడ ఆ సమయంలో పనిచేస్తున్నటువంటి 14 మంది కార్మికులు కూడా బయటకు వచ్చేశారు. ప్రస్తుతం అయితే ఏ రకమైనటువంటి ప్రాణహాని జరగలేదు. సంఘటన జరిగిన వెంటనే హోంమంత్రి, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత స్పందించారు. వారు వెంటనే కలెక్టర్ తోటి ఫోన్ లో మాట్లాడారు, ఎస్పీతో ఫోన్ లో మాట్లాడారు. వెంటనే సంఘటనా ప్రాంతానికి చేరుకోవాలి, సహాయ కార్యక్రమాలు చేయాలనేటువంటి ఆదేశాలు జారీ చేశారు. అలాగే ముఖ్యమంత్రి కార్యాలయం కూడా సంఘటన మీద దృష్టి పెట్టింది. ముఖ్యంగా లోపల ఎవరు కూడా కార్మికులు లేరు. ప్రమాదం జరిగిన సమయంలో కార్మికులంతా కూడా ప్రమాదాన్ని గుర్తించి బయటికి రావడంతో ప్రస్తుత సమాచారం ప్రకారం ఆ సమయంలో 14 మంది కార్మికులు ఉన్నారు. వారంతా కూడా బయటకు వచ్చేసారనేటువంటి సమాచారం ఉంది. ప్రస్తుతం మాత్రం ఫైర్ ఇంజిన్ అనకాపల్లి, యలమంచిలి, అలాగే అచ్యుతాపురం ఎస్సీజెడ్ చెందినటువంటి ఫైర్ ఇంజిన్ అంతా కూడా ఫైర్ ఫైటింగ్ చేస్తున్నాయి. కానీ ప్రమాద సమయంలో చాలా దట్టమైనటువంటి నల్లటి పొగంతా కూడా కమ్ముకుంది. కొంతవరకు కార్మికులంతా కూడా భయపడ్డారు. ఎందుకంటే గతంలో కూడా అనేక ప్రమాదాలు ఈ ప్రాంతంలో జరిగాయి. ముఖ్యంగా ఈ ఎస్వీఎస్ కెమికల్ ఫార్మా అనేది ఫార్మా రిలేటెడ్ అనుబంధ పరిశ్రమగా భావించుకోవచ్చు. ఎకరా స్థలం విస్తీర్ణంలో ఈ ఫార్మా కంపెనీ ఉంది. ప్రస్తుతం అయితే తక్కువ మంది కార్మికులు ఇక్కడ పనిచేస్తున్నారు, 14 మంది పనిచేస్తున్నారని సమాచారం ఉంది. ప్రస్తుతం అయితే మొత్తం అగ్నిమాపక సిబ్బంది, విపత్తు నిర్వహణ శాఖ చెందినటువంటి వాహనాలన్నీ కూడా ఫైర్ ఫైటింగ్ ని కొనసాగిస్తున్నాయి. కొద్దిసేపట్లో మంటలు అదుపుకొచ్చే పరిస్థితుందని అగ్నిమాపక శాఖకు చెందినటువంటి ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. అలాగే అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, అలాగే తుహిన్ సింహ, ఎస్పీ తుహిన్ సింహ కూడా సంఘటనా ప్రాంతాన్ని చేరుకుంటున్నారు. రెవెన్యూ, పోలీస్, ఇతర ఉన్నతాధికారులంతా కూడా సంఘటనా ప్రాంతానికి చేరుకుంటున్నారు. చందు, పవన్, అసలు ఆ ప్రమాదం ఎలా జరిగిందో తెలిసిందా? కారణాలు ఏమైనా తెలిసాయా? బయటపడ్డ కార్మికులతో మాట్లాడే ప్రయత్నం చేశారా? సాధారణంగా కెమికల్ పరిశ్రమలో, ఫార్మా కెమికల్ పరిశ్రమలో ఒక రసాయనాన్ని ద్రవ, వాయు, ఘన రూపంలో మార్చేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. ఇది ఎక్కువగా రియాక్టర్లు చేస్తూ ఉండేటువంటి ప్రక్రియ. అంటే ఒక రసాయనాన్ని ద్రవ రూపంలో ఉన్నదాన్ని ఘన రూపంలోను, వాయు రూపంలో, మళ్ళీ వాయు రూపంలో ఉన్నదాన్ని ద్రవ రూపంలో మార్చేటువంటి ప్రక్రియ ఫార్మాలో కొనసాగుతుంటుంది. ఆ సమయంలో రియాక్టర్లో కానీ లేదంటే ఇతర పరికరాల్లో కానీ సాధారణంగా సరైనటువంటి పరిస్థితిలో
వాటి సమీక్ష జరుగుతున్నప్పుడు కానీ లేదా వాటిలో వచ్చినటువంటి సాంకేతిక సమస్య వల్ల కానీ ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంది. గతంలో కూడా ఈ తరహా ప్రమాదాలు జరిగినప్పుడు ఇటువంటి కారణాలే బయటపడ్డాయి. ముఖ్యంగా ఈ ప్రమాదం జరిగిన తర్వాత ప్రత్యేకించి అధికారులంతా కూడా ప్రమాదం జరిగిన తీరు మీద పరిశీలన జరుపుతారు. ప్రస్తుతం అయితే పరిశ్రమల శాఖ అధికారులు కూడా సంఘటనా ప్రాంతాన్ని చేరుకుంటున్నారు. అయితే ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది అలాగే విపత్తు నిర్వహణ శాఖ చెందినటువంటి అధికారులు అగ్ని ప్రమాదాన్ని సంబంధించినటువంటి మంటలను అదుపు చేసేటువంటి ప్రక్రియ మీద దృష్టి పెట్టారు. తదుపరి ప్రమాదానికి గల కారణాలు ఇతర అంశాల మీద పరిశ్రమల శాఖ అలాగే పోలీస్ ఇతర శాఖలు కూడా ప్రత్యేకంగా వాటి మీద విచారణ జరిపి ప్రమాదానికి కారణాలు కూడా వెలికి తీస్తారు. అయితే సాధారణంగా ఫార్మా ఇండస్ట్రీ సంబంధించి ఫార్మా పరిశ్రమలో రసాయనపరమైనటువంటి అనేక ప్రక్రియలు కొనసాగుతాయి. ఈ ప్రక్రియలు కొనసాగే సమయంలో సాంకేతిక పరంగా కానీ లేదంటే కొంత ఏదైనా మానవ నిర్లక్ష్య పరంగా కానీ ఈ రెండు అంశాల వల్ల కూడా ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంది. ప్రమాదానికి కారణమైనటువంటి అంశాలను పరిశ్రమల శాఖ పూర్తిగా విచారణ జరిపి స్పష్టమైనటువంటి నివేదిక కూడా ప్రభుత్వానికి అలాగే జిల్లా అధికారులు కూడా సమర్పిస్తుంది. ప్రస్తుతం అయితే అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి మంటలను అదుపు చేసే ప్రక్రియ కొనసాగుతుంది. రైట్, ధన్యవాదాలు ఆదిత్య పవన్. కడప జిల్లా జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డిని తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి డ్రగ్స్ తీసుకుంటూ హైదరాబాద్ నార్సింగిలో పోలీసులకు చిక్కాడు. డ్రగ్స్ పరీక్షలో సుధీర్ రెడ్డికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. సుధీర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి డి అడిక్షన్ సెంటర్కు తరలించారు. సుధీర్ రెడ్డితో పాటు మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈగల్ నార్సింగి పోలీసుల ఆపరేషన్లో సుధీర్ రెడ్డి చిక్కినట్లు సమాచారం. వెనిజువలాపై అమెరికా భీకరంగా విరుచుకుపడింది. రాజధాని కరాకస్లో సైనిక స్థావరాలే లక్ష్యంగా వైమానిక దాడులు జరిపింది. ఈ తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో 7 చోట్ల దాడులు చేసింది. విమానాలు తక్కువ ఎత్తులో ఎగురుతుండగా శబ్దాలు వచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అమెరికా దాడులతో వెనిజువేలా ప్రజలు భయంతో ఇళ్ల నుంచి వీధుల్లోకి పరుగులు తీశారు. వెనిజువేలాలో డ్రగ్స్ ముఠాల భరతం పట్టేందుకు భూతల దాడులు చేయనున్నట్లు ఇటీవల హెచ్చరిక చేసిన అగ్రరాజ్యం తాజాగా దాడులు జరిపింది. ఈ దాడులను అమెరికా ధృవీకరించగా వెనిజువేలా తీవ్రంగా ఖండించింది. ఇది తీవ్రమైన సైనిక దురాక్రమణగా ఆరోపించింది. వెనిజువేలాలోని సైనిక స్థావరాలు పౌర నివాసాల లక్ష్యంగా అమెరికా దాడులు చేసింది. అగ్రరాజ్యం దాడులతో సైనిక స్థావరాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లు వెనిజువేలా తెలిపింది. దాడులు జరిగిన ప్రదేశాల్లో పరిస్థితిని సమీక్షించడానికి చర్యలు చేపట్టినట్లు పేర్కొంది. అమెరికా దాడుల తర్వాత వెనిజువేలాలో జాతీయ అత్యవసర పరిస్థితిని విధించారు. ఈ దాడులను వ్యతిరేకంగా ప్రజలంతా ఐక్యం కావాలని వెనిజువేలా ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఈ దాడులకు ముందు అమెరికా విమానయాన సంస్థలకు యుఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ నోటం జారీ చేసింది. అమెరికా విమానాలు వెనిజువేలా గగనతలం గుండా వెళ్లొద్దని సూచించింది. వెనిజువేలా ముఠాల ద్వారా మాదక ద్రవ్యాలు అమెరికాను ముంచెత్తుతున్నాయని ఆరోపిస్తున్న ట్రంప్ సర్కార్ కొంతకాలంగా డ్రగ్స్ను తరలిస్తున్న నౌకలపై దాడులను ముమ్మరం చేసింది. డ్రగ్స్ సరఫరా చేసే ముఠాలకు వెనిజువేలా అధ్యక్షుడు నికోలస్ మదురో సహకరిస్తున్నారని అగ్రరాజ్యం ఆరోపిస్తోంది. డ్రగ్స్ సరఫరాను అడ్డుకునేందుకు వెనిజువేలాలో భూతల దాడులు సైతం చేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల హెచ్చరించారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే తాజాగా వైమానిక దాడులు జరిపారు. అమెరికా ఆరోపణలను వెనిజువేలా తీవ్రంగా ఖండించింది. డ్రగ్స్ ముఠాలతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది.
తమ దేశంలోని అపారమైన చమురు నిక్షేపాలను దక్కించుకునే కుట్రతోనే అమెరికా తమపై డ్రగ్స్ ఆరోపణలు చేస్తోందని వెనెజువెలా ఆరోపించింది. వెనెజువెలాపై దాడులు చేసింది తామేనని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంగీకరించారు. వెనెజువెలాపై అమెరికా పెద్ద ఎత్తున దాడులు చేసిందని, అవి విజయవంతమయ్యాయని ట్రూత్ మాధ్యమంలో ట్రంప్ తెలిపారు. ఈ దాడుల తర్వాత వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను, ఆయన భార్యను బందీలుగా పట్టుకొని దేశం వెలుపలికి తరలించినట్లు ట్రంప్ చెప్పారు. ఈ ఆపరేషన్ను అమెరికా లా ఎన్ఫోర్స్మెంట్ సమన్వయంతో నిర్వహించినట్లు వివరించారు. వెనెజువెలా అధ్యక్షుడిని అమెరికా కస్టడీలోకి తీసుకోవడంపై ఆ దేశ ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ ఆవేదన వ్యక్తం చేశారు. మదురో, ఆయన సతీమణి సిలియా ఫ్లోరెస్ ఇప్పుడు ఎక్కడున్నారో తమకు తెలియదని చెప్పారు. వారు సజీవంగా ఉన్నారని తెలియజేసేలా ఆధారాలు ఇవ్వాలని అమెరికాను డెల్సీ డిమాండ్ చేశారు. మరోవైపు అమెరికా దాడుల నేపథ్యంలో తమ సాయుధ దళాలను పూర్తి స్థాయిలో మోహరించినట్లు వెనెజువెలా రక్షణ మంత్రి వ్లాదిమిర్ ప్యాడ్రినో తెలిపారు. అధ్యక్షుడు నికోలస్ మదురోస్ ఆదేశాలను నెరవేర్చడానికి సాయుధ దళాలు దృఢంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఏ శక్తులతో తయారయ్యామో ప్రపంచానికి చాటి చెప్పాలని ఆయన పేర్కొన్నారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ ధైర్యాన్ని కోల్పోవద్దని, ఇప్పటికే సిద్ధం చేసుకున్న జాతీయ రక్షణ ప్రణాళికలన్నింటినీ అమల్లోకి తెద్దామని మిలిటరీని ఉద్దేశించి వీడియో సందేశాన్ని విడుదల చేశారు. వెనెజువెలాపై అమెరికా వైమానిక దాడులను రష్యా ఖండించింది. అగ్రరాజ్యం దాడులను సైనిక దురాక్రమణగా పేర్కొంది. ఈ మేరకు రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. విధ్వంస చర్యలకు తావు లేకుండా, ముఖ్యంగా విదేశీ సైనిక జోక్యం లేని విధంగా వెనెజువెలా తన సొంత భవితను నిర్ణయించుకునే హక్కు ఉండాలని పేర్కొంది. పరిస్థితి మరింత దిగజారకుండా సంప్రదింపుల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ సూచించింది. వెనెజువెలా ప్రజలకు, ప్రభుత్వానికి తమ మద్దతు ఉంటుందని తెలిపింది. ఈ విషయమై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసిన రష్యా అందుకు మద్దతు ఉంటుందని ప్రకటించింది. మరోవైపు వెనెజువెలాలోని అమెరికన్లు ఉన్న చోటే సురక్షితంగా ఉండాలని అమెరికా విదేశాంగ శాఖ సూచించింది. ఇంట్లో వాడుక భాషగా, ప్రభుత్వంలో పరిపాలనా భాషగా, కోర్టుల్లో వ్యవహారిక భాషగా తెలుగును అమలు చేసినప్పుడే భాషా వికాసం సాధ్యమవుతుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పిఎస్ నరసింహ అన్నారు. గుంటూరులో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొన్న ఆయన తెలుగు భాష వాడుకలో మనం వెనుకబడి ఉన్నామన్నారు. వాడుకలో తెలుగు భాషను విరివిగా ఉపయోగించాలన్న జస్టిస్ పిఎస్ నరసింహ, కోర్టు ఆదేశాలు, ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాలు, పాఠశాల బోధనలో తెలుగు తప్పనిసరిగా ఉండాలన్నారు. మాతృభాష ద్వారానే మన వ్యక్తిత్వం వికసిస్తుందని స్పష్టం చేశారు. అదే సమయంలో తెలుగును బోధిస్తున్న ఉపాధ్యాయులను గౌరవించాలని జస్టిస్ పిఎస్ నరసింహ సూచించారు. భాష కేవలం ఒకరితో ఒకరు మాట్లాడుకునేందుకు, భావం వ్యక్తపరిచేందుకే ఉపయోగపడదు. భాష ఒక ప్రపంచాన్ని సృష్టించగలిగే బలం ఉంది దానిలో. మనం పుట్టినప్పుడు రెండు బంధాలతో పుడతాం. ఒకటి మాతృబంధం, ఇంకొకటి భాషాబంధం. మాతృబంధం ఒక రక్తబంధం అయితే భాషాబంధం భాషానురక్తబంధంగా ఉంటుంది. ఈ రోజు మనం మాట్లాడుకోవటానికి కాంటెక్స్ట్ ఏంటంటే, మనందరం బంధువులం. దేని వల్ల అంటే భాష వల్ల, మాతృభాష వల్ల మనం బంధించబడి ఉన్నాం. ఈ బంధం మనం ఎప్పుడు వదులుకోలేం. బంధుత్వం వల్ల అన్నిటికంటే ముఖ్యంగా ఏం జరుగుతుంది అనంటే ఒక గుర్తింపు కలుగుతుంది. వీడెవడ్రా అంటే ఆ బంధం మూలంగా వీడు తెలుగువాడు అని అంటాం. ఒక్కడే అయితే బంధం లేదు. మనకు ఒక గుర్తింపు ఎందుకు కలుగుతుంది అంటే ఆ తెలుగు బంధనం వల్లనే కలుగుతుంది. తెలుగులో పుట్టాం కాబట్టి. మనం బహుశా తెలుగుని కొంచెం నెగ్లెక్ట్ చేస్తున్నామని, ఇంకా దానికి ఆ పూర్తి రికగ్నిషన్ రావాలి అని మనం అందరం ఒక ప్రయత్నం చేయాలి అని కూడా అనుకుంటాం. ఎందుకు చేయాలి అంటే, నా ప్రకారం భాష ఒక జీవం పోసుకున్న మనిషి లాంటిదే. భాష పుడుతుంది, మన లోపల ఉంటుంది. నిన్న విజయవాడ పుస్తక ఫెస్టివల్ లోపల చెప్తూ ఉన్నాను. పుస్తకాల్లాగానే భాష మనతో పాటు ఉంటుంది, మన మనసులో ఉంటుంది, మన ఆత్మలో ఉంటుంది. వాడుక గనక లేకపోతే మనిషిలాగానే క్షీణం కూడా అయిపోతుంది. అందుకోసమే భాషని కాపాడుకోవటం చాలా చాలా ముఖ్యం. కాపాడుకోవటంలో ముఖ్యమైన పని ఏం చేయాలంటే దానికి వాడుక కావాలి. వాడుక లేనిదే భాష ఉండదు, మనకు గౌరవం ఉండదు, మనకు గుర్తింపు ఉండదు, మనకు బంధం ఉండదు. అన్ని విడిపోతాయి, ఇక ఏమీ మిగలదు మనకి. భాషని వాడుకలో ఉంచుకోవాలి అంటే మీకు అందరికీ తెలిసినదే, అడ్మినిస్ట్రేషన్ లో, అధికార వ్యవహారాల లోపల తప్పనిసరిగా తెలుగు ఉండాలి. క్లుప్తంగా చెప్తా నేను. రెండవది, కోర్టు వ్యవహారాల్లో డిస్ట్రిక్ట్ కోర్టు వరకు కోర్టు ప్రొసీడింగ్స్ తెలుగులోనే జరగాలి. దానివల్ల ఏం జరుగుతుందంటే, ధర్మము ప్రతి ఒక్కడి గడప వరకు తీసుకెళ్లాలి అని ఒక డిక్లరేషన్ ఉంది.
కోర్టులో ఏం జరుగుతుంది, జడ్జి గారు ఏం మాట్లాడుతున్నారు, అడ్వకేట్ ఏం మాట్లాడుతున్నాడు, నా కేసు గురించి కరెక్ట్ గా జరుగుతుందా లేదా అన్నది సరళమైన తెలుగు భాషలో కోర్టుకు వెళ్ళిన ప్రతి ఒక్కడికి తెలవాలి. అది మన బాధ్యత. కోర్టు లోపల తెలుగు ఇంట్రడ్యూస్ చేయటం, డిస్ట్రిక్ట్ కోర్టు లెవెల్ వరకు వాడుకోవటం చాలా చాలా ముఖ్యం. మూడవది, స్కూల్స్ లో కంపల్సరీగా చేయటం అన్నది ఆల్రెడీ చెప్పున్నారు. నా మనసు ఒకటి రకంగా కష్టపెడుతుంది చాలా రోజుల నుంచి. తెలుగు వాళ్ళం మనం తెలుగు ఉపాధ్యాయుడికి ఇయ్యవలసిన గౌరవం ఇయ్యలేదని నాకు ఒక భావన. ఆ గౌరవం ఇయ్యనందువల్లనే మనకి ఈ పరిస్థితి ఇవాళ ఉంది. తెలుగు టీచర్స్కి హేళన కాకుండా కాళ్ళు గడిగి దండం పెట్టాలి మనం. తెలుగు టీచర్స్ని రెస్పెక్ట్ చేయని సమాజం కాదు. ముఖ్యంగా ఈ రోజు నుంచి మనం తెలుగు టీచర్స్ కి తప్పనిసరిగా గౌరవం ఇచ్చి వారిని కాపాడుకొని మన భాషను కూడా కాపాడుకోవాలి. దేశవ్యాప్తంగా తెలుగు భాష రాసేవారు, చదివేవారి సంఖ్య రోజురోజుకు తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తుందని రాష్ట్రేతర తెలుగు సంఘం ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరులో జరుగుతున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు గుజరాత్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల ప్రతినిధులు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇతర రాష్ట్రాల్లోని తెలుగు వారికి తెలుగు భాష చేరువయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలోని ఇతర రాష్ట్రాల్లోని విద్యార్థులు తెలుగు భాష నేర్చుకునేందుకు ప్రోత్సాహం అందించాలంటున్న రాష్ట్రేతర తెలుగు సంఘం ప్రతినిధులతో మా ప్రతినిధి వీరాంజనేయులు ముఖాముఖి. గుంటూరు కేంద్రంగా జరుగుతున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభలకి చక్కటి ఆదరణ లభిస్తుంది. ఎటు చూసినా కూడా భాషాభిమానులు, కళాభిమానులు, సాహితీ ప్రియులతో ఈ ప్రాంగణం అంతా కూడా కలకల్లాడుతుంది. ప్రస్తుతం మనతో వివిధ రాష్ట్రాల నుంచి గుజరాత్, అదేవిధంగా రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, ఇలా మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి వచ్చిన ఎంతోమంది కవులు, సాహితీ ప్రియులు మనతో ఉన్నారు. వారిని అడిగి ఈ యొక్క మహాసభలు ఎలా జరుగుతున్నాయి, వాటి యొక్క విశేషాలను వారి మాటల్లోనే తెలుసుకుందాం. ముఖ్యంగా ప్రపంచ తెలుగు మహాసభలను చూసిన తర్వాత చాలా సంతోషం అనిపించింది. వీళ్ళ సపోర్ట్ మాకు చాలా ఉంది. రాష్ట్రీయ తెలుగు సమాఖ్యది. మేము రాజస్థాన్లో ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు పిల్లలకు, ముఖ్యంగా ఇక్కడ ఆంధ్ర వాళ్ళకి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇక్కడ మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ అన్నింటిలో ఫీజులు ఎంతైతే ఉంటాయో దాంట్లో సగం మాత్రమే అక్కడ మనకి రాజస్థాన్లో. మా దగ్గర 5,000 మంది తెలుగు స్టూడెంట్లు ఉన్నారు. ఖర్చు చాలా తక్కువ. ఇక్కడ దాంట్లో సగం. అందుకనే ఇక్కడ వాళ్ళందరూ కూడా అక్కడికి వస్తున్నారు. కాబట్టి మీరు తెలుగు వాళ్ళందరికీ ఈ ముక్క రాసి తెలుగు వాళ్ళకి సహాయం చేయమని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను. నా పేరు ప్రసాద్. నేను గుజరాత్ నుంచి వచ్చాను, అహ్మదాబాద్ నుంచి. అక్కడ ఎన్నో సుమారు 200 సంవత్సరాలుగా తెలుగువారు వెళ్ళి స్థిరపడ్డారు, కార్మికుల కింద స్థిరపడ్డారు. ఒకప్పుడు తెలుగు స్కూళ్ళు ఉండేవి కానివ్వండి, ఇప్పుడు తెలుగు స్కూల్స్ లేవు. సాంస్కృతికి, మన కళలకి ఆనందాలకైతే ఉండడం కోసం చెప్పేసి మేము అక్కడ వెంకటేశ్వర స్వామి గుడి కట్టాము. అది మొత్తం పశ్చిమ భారతదేశంలో పెద్ద మందిరం. అది తెలుగువారి కేంద్రం కింద వెలుసులుతుంది. అలాగే ఏంటంటే, తెలుగువారి ప్రపంచంలో ఉన్న తెలుగులో వాళ్ళలో 40% ఇతర రాష్ట్రాల్లో ఉన్నారు తెలుగు జాతీయుల కింద. కానీ వారెవరికి తెలుగు రాదు. రాయటం తెలిసిన వాళ్ళు కనీసం 10 లక్షలు 20 లక్షల కంటే కూడా ఎక్కువ మంది ఉండరు. ఎప్పుడైతే మనకి భాష నశిస్తుందో ఇది అవుతుంది. నా పేరు రాళ్లపల్లి సుందర్రావు. నేను ఖరగ్పూర్, వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చాను. రాష్ట్రేతర తెలుగు వాళ్ళని ఏ ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదు అన్న ఒక ఆవేదనతో రాష్ట్రేతర తెలుగు సమాఖ్యని స్థాపించడం జరిగింది. ఎందుకు అంటే, ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వాళ్ళు వాళ్ళ ఓట్లు మాకు రావు కాబట్టి వాళ్ళతో మాకు సంబంధం లేదు అన్నట్టుగా అశ్రద్ధ చేయడం జరిగింది. కానీ ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వాళ్ళు తెలుగు నేల మీద గట్టిగా గాలి వీచినా, తుఫాను వచ్చినా కూడా బాధపడేది, ఆక్రోశించేది బయట ఉన్న తెలుగు వాళ్ళు. అందుకని చెప్పి మేము కోరుకునేది, రాష్ట్రేతర తెలుగు వాళ్ళని కూడా మీరు పట్టించుకోండి, మేము కూడా తెలుగు మాతృభూమికి చెందిన వాళ్ళమే అన్న ఒకే ఒక కారణంతో రాష్ట్రేతర తెలుగు సమాఖ్య అన్న ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనని ప్రసాద్ గారు, నేను, ఇంకా కొంతమంది మిత్రులు అందరం కలిసి ఒక 10 సంవత్సరాలు కష్టపడి ఈరోజు దేశవ్యాప్తంగా దానికి ఒక గుర్తింపు వచ్చేటట్టుగా చేశాము. దేశవ్యాప్తమే కాదు, విదేశాల్లో కూడా రాష్ట్రేతర తెలుగు సమాఖ్యకి ఒక గుర్తింపు వచ్చింది. విదేశీ సంస్థలతో కూడా కలిసి రాష్ట్రేతర తెలుగు సమాఖ్య పనిచేసింది. నా పేరు లేళ్లపల్లి శ్రీదేవి రమేష్. నేను కూడా రాష్ట్రేతర తెలుగు సమాఖ్య తమిళనాడు విభాగానికి జోనల్ సెక్రటరీగా ఉన్నాను. అలాగే సాహిత్య విభాగానికి కూడా కన్వీనర్గా ఉన్నాను. మన మాతృభాష మనం నేర్చుకోవాలంటే మన ఇంట్లోంచే మొదలవ్వాలండి. మన తల్లిదండ్రులకు ఆ శ్రద్ధ ఉండాలి. మనం నేర్పితేనే మన పిల్లలకు వస్తుందండి. రాష్ట్రేతర ప్రాంతంలో ఇంతకుముందు మేము చెప్పినట్టు ఆ రాష్ట్ర ప్రాంత భాష మీద ప్రాముఖ్యత ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు తమిళనాడులో ప్రభుత్వం తీసుకున్నారనుకోండి, వాళ్ళు సెన్సస్కి వచ్చినప్పుడు మేము తెలుగు వాళ్ళమని చెప్పరు,
తమిళ వాళ్ళని చెప్తున్నారు. దానివల్ల తెలుగు వాడి సంఖ్య తగ్గిపోతుంది. ఇతర రాష్ట్రాలు ఉన్న వాళ్ళు సెన్సస్ కోసం వచ్చినప్పుడు మీరు తెలుగు వాళ్ళని తప్పకుండా చాటి చెప్పాలి. అప్పుడు తెలుగు సంఖ్య ప్రపంచానికి తెలుస్తుంది. తెలుగు భాష ఇతర రాష్ట్రాలు ఉన్న వాళ్ళకు నేర్చుకోవడం కోసం మా రాష్ట్రీయ తెలుగు సమాఖ్యనే ఒక కొత్త సిలబస్ తయారు చేస్తుంది. ఇతర రాష్ట్రాలు ఉన్న వాళ్ళకు సమానంగా పనికొస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక దృష్టి సారించి ఇతర ప్రాంతాల్లో ఉన్న తెలుగు వారి భాషాభివృద్ధి కృషి చేయాలని చెప్పి వారంతా కూడా ఆశిస్తున్నారు. కెమెరామెన్ కేశవ్తో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు. గుంటూరు జిల్లా మంగళగిరిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పిఎస్ నరసింహ పర్యటించారు. మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, పానకాల స్వామి వార్లను జస్టిస్ నరసింహ దంపతులు దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జస్టిస్ నరసింహ దంపతులకు ఆలయ ఈవో సునీల్ కుమార్ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారి తీర్థ ప్రసాదాలను ఆలయ అర్చకులు జస్టిస్ నరసింహ దంపతులకు అందజేశారు. రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం దాదాపు పూర్తయింది. ఇప్పటికే 96% పనులు పూర్తి కాగా ట్రయల్ రన్కి శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 2200 ఎకరాల్లో నిర్మించిన భోగాపురం ఎయిర్పోర్ట్లో ఆదివారం ట్రయల్ రన్ చేయనున్నారు. అందుకు కావలసిన ఏర్పాట్లను సైతం పూర్తి చేశారు. ఈ కార్యక్రమానికి పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు హాజరు కానున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి కూర్మరాజు అందిస్తారు. అత్యాధునికమైన ఎయిర్పోర్టు ఇక్కడ విశాఖపట్నం భోగాపురంలోని సిద్ధమైంది. ఇది దాదాపు 2200 ఎకరాల మొత్తం స్థలంలోని ఈ భోగాపురం ఎయిర్పోర్టు రూపకల్పన జరిగింది. ఇది 96% పనులు పూర్తి చేసుకుంది. రేపు ఆదివారం మొట్టమొదటి ఫ్లైట్ అంటే టెస్టింగ్ ఫ్లైట్ మొట్టమొదటిగా ల్యాండ్ అవుతుంది. ఈ టెస్టింగ్ ఫ్లైట్ ల్యాండ్ అవడానికి మొత్తం అన్ని రకాలైన ఏర్పాట్లను పూర్తవడం జరిగింది. 3.8 కిలోమీటర్ల రన్వే, అలాగే 3 కిలోమీటర్ల ట్యాక్సీవే, 55 మీటర్ల ఏటీసీ, ఇవన్నీ కూడాను ఈ అత్యాధునిక ఎయిర్పోర్టు ప్రత్యేకతలుగా మనం చెప్పాల్సి ఉంటుంది. తొలి దశలో 6 మిలియన్ ప్యాసింజర్లని హ్యాండిల్ చేసే విధంగాను ఈ టెర్మినల్స్ అన్నింటినీ రూపొందించడం జరిగింది. లగేజ్కి సంబంధించి లగేజ్ నేరుగా ఎక్కడ హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేకుండా నేరుగా లగేజ్ ఫ్లైట్లోకి వెళ్ళి మళ్ళీ ఫ్లైట్లోంచి మళ్ళీ ఆ ప్యాసింజర్కి చేరే విధంగాను దీన్ని రూపొందించడం జరిగింది. అలాగే పర్యావరణ హితంగా మొత్తం బిల్డింగ్ డిజైనింగ్ అంతా రూపకల్పన చేశారు. ఇది హుద్హుద్ తుఫాన్కు సంబంధించి విండ్ స్పీడ్ని తట్టుకునే విధంగా ప్యాసింజర్ టెర్మినల్ భవనాన్ని రూపొందించడం జరిగింది. ఈ రన్వే కానీ ట్యాక్సీవే కానీ వీటన్నిటినీ కూడాను పర్యావరణ హితంగా అంటే ఈ మెయింటెనెన్స్ కూడాను 60 సంవత్సరాలు ఇది మెయింటైన్ చేసే విధంగా జిఎంఆర్ సంస్థ దీని నిర్మాణాన్ని పూర్తి చేయడం జరిగింది. ఇవి మొత్తం రాష్ట్రానికే తలమానికంగా అంటే ఒక డాల్ఫిన్స్ పైకి వచ్చే విధంగా అంటే చూడగానే ఇక్కడ విశాఖపట్నం నేటివిటీ, ఆంధ్రప్రదేశ్ స్థానికత ప్రతిబింబించే విధంగా ముగ్గుల రకంగా అంటే రూఫ్ కూడాను కిందనే నేల కూడాను పూర్తిగా ఒక ముగ్గులు పరుచుకున్నట్లుగా మొత్తం ఈ భవనాన్ని అంతటిని భవనం లోపలంతటిని కూడాను డిజైన్ చేయడం జరిగింది. మొత్తం మనం చూస్తున్నాం 5,000 మంది కార్మికులు రాత్రింబవళ్లు పనిచేయడంతో 24 నెలల్లోనే ఈ దశకి తీసుకొచ్చామని అధికార యంత్రాంగం చెప్తోంది. అలాగే జిఎంఆర్ సంస్థకు సంబంధించి మొత్తం సిబ్బంది 5,000 మంది కార్మికులు నిరంతరం వాళ్ళు పనిచేయడంతో ఈ స్థాయికి దీన్ని తీసుకురావడం జరిగిందని వాళ్ళు చెప్పడం జరుగుతోంది. రేపు ఆదివారం నాడు మొట్టమొదటి ఫ్లైట్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అలాగే ఇతర ఉన్నతాధికారులు అధికార యంత్రాంగం అంతా కూడాను దగ్గరుండి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అలాగే భద్రతకు సంబంధించిన ముఖ్యమైన అధికారులంతా కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. మరికొద్ది గంటల్లోనే మొత్తం ఎయిర్పోర్ట్ అంతా సిఐఎస్ఎఫ్ కంట్రోల్లోకి వెళ్తుంది. కంట్రోల్లోకి వెళ్ళిన తర్వాతనే మొట్టమొదటి ప్రయోగాత్మక ఫ్లైట్ దిగడం అలాగే వెళ్ళడం మళ్ళీ రావడం మళ్ళీ వెళ్ళడం మొత్తం 2 సార్లు జరుగుతాయని అధికార యంత్రాంగం చెప్పింది. సి శ్రీనివాస్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, భోగాపురం నుంచి. రాష్ట్రంలో గంజాయి సాగు, సరఫరా, వినియోగదారులపై ఉక్కుపాదం మోపుతున్నామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. అన్ని వ్యవస్థల్లో మార్పులు తీసుకొస్తున్నామన్న ఆయన డ్రగ్స్పై పోరాటంలో చాలా వరకు విజయం సాధించామని స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో నిర్వహించిన డ్రగ్స్ వద్దు బ్రో సైకిల్ యాత్ర ముగింపు కార్యక్రమంలో హోంమంత్రి అనిత్తో కలిసి ఆయన పాల్గొన్నారు. అభ్యుదయం సైకిల్ యాత్ర ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన పైలాన్ను ఆవిష్కరించారు.
మత్తు వీడండి, ప్రాణాలు కాపాడుకోండి అంటూ ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. గెరిల్లా ఆర్మీ చీఫ్ బడ్సే సుక్కా అలియాస్ దేవా సహా మరో 20 మంది మావోయిస్టులు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ముందు లొంగిపోయారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పిలుపుతో వీరందరూ ఆత్మసమర్పణ చేసుకున్నట్లు ఆ రాష్ట్ర డీజీపీ వివరించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కగార్ ఆపరేషన్లో ఇది అతిపెద్ద ఆయుధ లొంగుబాటుగా తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. ఇవాళ కాదండి, ఆల్మోస్ట్ 2 years నుంచి ఇదే పని మీద ఉన్నాము. వాళ్ళు బయటకు వస్తే బాగుంటుంది, లొంగిపోండి అని చెప్పి. అందులో పార్టీలో బాగా దెబ్బతినిపోతున్నది. మీ ఓన్ కార్డర్స్ బయటకు వస్తున్నారు, లీడర్సే బయటకు వస్తున్నారు, కార్డర్సే కాదు లీడర్సే బయటకు వస్తున్నారు. అటువంటిప్పుడు మీరు లోపల ఉన్న లండ్ లాభం ఏంటి అని చెప్పి మేము లాస్ట్ ముఖ్యంగా 1 year నుంచి పెద్ద ఎత్తున మేము ప్రచారం చేపట్టినాము. వాళ్ళ ఫ్యామిలీస్తో కలుస్తున్నాము, ఫ్యామిలీ వాళ్ళని కాంటాక్ట్ సంపాదిస్తున్నాము. వాళ్ళని బయటకు తీసుకొచ్చి సమయం లేదు మిత్రులారా, బయటికి రాని మీలో వాళ్ళు కూడా తొందరగా బయటకు రమ్మని మేము పిలుపునిస్తున్నాం.